ఒక విషయం చెప్పండి సార్, మీరు ఆల్మోస్ట్ 3 తరాల హీరోలతో చేశారు. 3 ఏంటండి, 5 తరాలు 6 తరాలు చేశాను. 5 తరాలా? ఎట్లా? ఇప్పుడు నాగయ్య గారు చేసిన వాళ్ళతో చేశారు, అందరూ కూడా చేశారు కాబట్టి నాలుగు తరం. రామారావు నాగేశ్వరరావు ఒక తరం, నాగార్జున వెంకటేష్ శోభన్ వాళ్ళు బాబు మూడోది. ఓకే. ఒక తరం. తర్వాత నాగార్జున బాలకృష్ణ వాళ్ళొక తరం. అలా అయిపోయిన తర్వాత కృష్ణ కొడుకులేదండి మహేష్ బాబు, మహేష్ బాబు పెద్ద అబ్బాయి, వాళ్ళందరితోనూ ఒక తరం చేసుకొచ్చాను. కొంత కూడా వేసాను, అవును, మురారిలో చేశారు కదా. అన్ని తరాలు చేసుకొచ్చాను అందరితో. నేను ఒక్కడే కేవలం. నిజమే. ఎలా ఉంటుందండి డిఫరెన్స్? ఏం గమనించారు మీరు అప్పటికి ఇప్పటికి? నేను ఒకటేనండి, అంటే నటనలో ఇండస్ట్రీ పరంగా పక్కన పెట్టండి, నటన నిజంగా వాళ్ళ తండ్రులది తాతలది పుణికి పుచ్చుకున్నారు అనుకుంటారా? బిగినింగ్ వాళ్ళే పెడతాండి, అనేది ఓల్డ్ ఉంటారా నిజంగా. వాళ్ళకి మాకు తాపత్రయం ఉండేది, ఇక్కడ చేయాలి కృషి ఉండేది. రామారావు దేశంలో అది పక్కన బాగుందాలి, అది కూడా చేద్దామని. అంటే అది తెలియకనే కేవలం చేయాలి చెందాలి. నేను దిలీప్ కుమార్తో కూడా యాక్ట్ చేశాను. అతను ఒక పర్ఫెక్షనిస్ట్. ఫస్ట్ టేక్ ఓకేనా కూడా ఏది తీయాలి అంటే ఏది కావాలో చూస్తుంటాను నేను. అనుకుంటే తాపత్రయం ఇంకా బాగా చేయాలి చెందాలి, అది ఆర్టిస్టిక్ నేచర్. ఇంకొక ఒకసారి నీళ్ళు నవ్వులు వదిలేసి అయిపోయింది అనుకుంటే అది కాదు ఆర్టిస్ట్. మనం ఎంతవరకు దీంట్లో రంజంప చేయగలుగుతున్నాం, ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం ఈ పాత్ర, అది కావాలి. సో ఇప్పుడున్న నటీనటులు వాళ్ళకి యాక్టింగ్ పర్లేదు వచ్చు అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? నేను ఏమనుకుంటున్నానో నాకే వదిలేయండి, ఎందుకంటే చెప్పే వాళ్ళకి నేను అగ్నిదస్ట్ కాకూడదు. మీతో పాటు మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు కాకుండా మీ తర్వాత కాలంలో వచ్చిన విలన్ క్యారెక్టర్స్ పోషించిన వాళ్ళు, రావు గోపాలరావు గారు అవ్వచ్చు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు, తర్వాత ఇప్పుడు చాలామంది, మీరు ఎవరు నిజంగా మంచి నటులు అని అనుకుంటున్నారు మీ దృష్టిలో? వద్దులేండి, అది మళ్ళీ డిస్పారిటీ కనబడుతుంది. 3-4 పేర్లు చెప్పినా పర్లేదు. వద్దులేండి. నా తర్వాత చేసి మీకే తెలుసు కదా, గోపాలరావు చేశాడు, మోహన్ బాబు చేశాడు, కృష్ణరాజు గారు కూడా చేశారు కొంతకాలం. కృష్ణరాజు కొంతకాలం చేశాడు, తర్వాత శ్రీహర్ చేశాడు, తర్వాత కోట శ్రీనివాసరావు చేశాడు. మీకు తెలుసు కదా, నాతో చెప్పేసాను ఎందుకు, మీకు మనసులో మీకే పడిపోయి ఉంటుంది. అదే నా భావన అనుకోండి. నేను ప్రేక్షకురాలండి, మీరు నేను ప్రేక్షకుడినండి, ఎందుకంటే నేను అన్ని స్టడీ చేయాలి. ఎవరెవరు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి. ఎందుకంటే నేను దాన్ని డిపిక్ట్ చేసేవాడు ప్రకృతి ప్రభుత్వం యాక్టింగ్ అంటే. మీరేమనుకుంటున్నారు, మీ మొక్కళ్ళకి ఎలా ఉన్నాయి, మీ రావాలి, మీ బిహేవియర్ ఎలా ఉంది, మీ నడవడికి ఎలా ఉంది, అయితే నేను గ్రహిస్తేనే నేను దాంట్లో నేను చేయగలను. అందువల్ల మీకంటే మేము స్టూడెంట్. ఓకే. డ్రీమ్ ఛానల్ శ్రోతలకు, ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను మీ ఓల్డ్ ఆర్టిస్ట్ని, పూర్వపు ఆర్టిస్ట్ అని. ఇప్పుడంటే యాక్టివ్గా లేకపోవచ్చు, అయినా ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికే కొనసాగుతున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను వేషాలు చేయలేకపోవచ్చు. ఈ విధంగా నా అనుభవాలు కానీ, నా జీవిత పరిణామాలు కానీ అన్నీ మీరు ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు, మీరు గ్రహించే ఉంటారు. ఈ పాటికి నా పూర్తి క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరు అందరూ మేధావులు. నా ఈ సంభాషణలో మంచింటే గ్రహించండి, చెడుంటే దాన్ని విసర్జించండి, సహృదయంగా తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సెలవు.